ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుంచి ఒక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని యందు విశ్వాసముంచుడి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఎప్పుడైతే ఆ యొక్క అలల ద్వారా, సముద్రపు తరంగముల ద్వారా సముద్రంలో కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ఆ నీటి మీద నడిచి వచ్చారు. అది చూసిన మిగతా శిష్యులు మామూలుగా స్పందించినప్పటికీ పేతురు మాత్రము, ప్రభువా అది నువ్వే అయితే నడుచుటకు, నీ యొద్దకు వచ్చుటకు నాకు కూడా సెలవిమ్ము అన్నాడు. అప్పుడు ప్రభు వెంటనే రమ్ము అని చెప్పారు. పేతురు ఆ ప్రయాణాన్ని ప్రారంభించాడు, నీటి మీద నడిచాడు. కానీ కొంత దూరం నడిచిన తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం దూరం నడిచిన తర్వాత అప్పుడు వరకు ప్రభువును మాత్రమే చూసిన పేతురు చుట్టూ చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే చుట్టూ చూడడం ప్రారంభించాడో ఆయనలో భయం కలిగి మునిగిపోవడం ప్రారంభించాడు. అవునా? కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి విశ్వాసము, రెండు భయము. విశ్వాసము, భయము అనేవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, విరోధముగా ఉన్నాయి. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం అనేది నల్లిఫై అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడైతే భయం అనేది పెరుగుతూ ఉంటుందో అక్కడ విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే దేవుడు మనకి చెబుతూ వస్తున్నాడో అనుదినము అది ప్రభువు వైపు చూస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధించగలం తప్ప మనంతట మనము అది సాధించలేము. మనంతట మనము ఆ పనిలో విజయం సాధించలేము. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా పేతురు వలె సాగుతుంది. ప్రభు మాట్లాడతారు, ప్రభువుని అడుగుతాము, ప్రభు మాట్లాడతారు, ప్రభు నేను ఇక్కడికి వెళ్ళొచ్చా, ఈ ఉద్యోగంలో నాకు విజయం ఇస్తావా, నాకు ఈ పనిలో విజయం ఇస్తావా, అది చదువులో నాకు విజయం ఇస్తావా అని అడిగినప్పుడు ప్రభు అవును వెళ్ళు, రమ్ము అంటారు. ఎందుకంటే ప్రభు ఇప్పటికే మనకన్నా ముందు ప్రభు వెళ్ళి ఆ స్థలంలో ఉన్నారు కాబట్టి మనం ప్రారంభిస్తాం. దేవుడు నాకు ఈ ఉద్యోగంలో విజయం ఇస్తా అన్నాడే, ప్రమోషన్ ఇస్తా అన్నాడే, ఈ చదువులో నాకు ఫస్ట్ క్లాస్ ఇస్తా అన్నాడే, నన్ను ఉన్నతంగా హెచ్చిస్తా అన్నాడే అని ప్రారంభిస్తాము. ప్రారంభించిన తర్వాత మనము ఇటు అటు చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్న ఛాలెంజెస్, ఇది నేను చేయగలనా, నా కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, నా యొక్క స్కిల్ సెట్ సరిపోవట్లేదు, నేనేమో అంత తెలివైన వ్యక్తిని కాదు, ఇలాంటి అనేక విషయాలు మనం ఆలోచించుకోవడం ప్రారంభిస్తే అప్పటి వరకు ప్రభువుని ధ్యానించిన మనము, ప్రభు వైపు చూసిన మనము ఇవన్నీ చూడడాన్ని బట్టి మనం మునిగిపోవడం ప్రారంభిస్తాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం చూడవలసింది ప్రభువునే. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ప్రభువే. కాబట్టి మనం